సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 1 వీక్ కలెక్షన్స్ లో ఏపీ అండ్ తెలంగాణ కలిపి 31.45 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇప్పుడిక ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేర్ను దాటి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా అవతరించిందని తెలుస్తోంది. మొత్తం మీద 60 నుండి 70 కోట్ల క్లబ్ లో శాతకర్ణి నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బతో సినిమాకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దాదాపు 80% వచ్చిందని అంచనా. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కారణమైన అంశం గౌతమిపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ అనే విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైన నాటి నుండి ఈ సినిమాపై నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే నెటిజన్లు ఈ ట్రైలర్ కు పట్టాభిషేకం చేస్తూ అరుదైన రికార్డులను సొంతం చేసిన విషయం కూడా విదితమే. తాజాగా ఈ ట్రైలర్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు యూట్యూబ్ లో 1 లక్ష లైక్స్ అందుకున్న తొలి ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగువాడి సత్తాను యూట్యూబ్ నుండే ప్రేక్షకులు తెలపడం ప్రారంభించారు అనే దానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 7 మిలియన్ క్లిక్స్ అందుకుంది. బహుశా సినిమా విడుదలైన తర్వాత ఈ ట్రైలర్ కు మరింత స్పందన వచ్చినట్లుగా కనపడుతుంది. ఇక శాతకర్ణి సినిమాతో బాలయ్య కెరీర్ గ్రాఫ్ డబుల్ అయిందని చెప్పక తప్పదు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.